ఓకే. మీరు అన్నట్టు క్షణక్షణం మెమొరబుల్ ఫిలిం ఫర్ అస్. 100% దాంట్లో అసలు క్లాసికల్ మూవీ అండి అది. క్లాసికల్ మూవీ దాని ఇవాళకి దాని గురించి అంటే ఈరోజు మనం సక్సెస్ఫుల్ సినిమా 100% సూపర్ హిట్ సినిమా హలో బ్రదర్ అని మనం చెప్పుకున్నా, బట్ క్షణం క్షణం అనేది క్లాసిక్ అండి. ఈ రోజుకి టీవీలో వస్తుంటే మనం అతుక్కుపోయి చూస్తాం. అంటే అప్పుడు అవునండి, ఆ పాట ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు వెళ్ళలేకపోయిందేమో కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ టేస్ట్ కంటే అంటే అది ఫస్ట్ ఇనిషియల్ రిలీజ్ కంటే రిలీజ్ బాగా ఆడింది. అవునవును. మెయిన్ ఏమైందంటే రామ్ గోపాల్ వర్మ గారి శివ తర్వాత ఆడియన్స్ ఆ తరహా సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. సో అది కాకుండా ఇలా ఉండటంతో కొంత డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ కొంచెం డ్రాబ్యాక్ వచ్చింది తప్పితే అండి, రాను రాను ఇట్ పిక్డ్ అప్ వెల్. బట్ ఇవాళకి ఇట్స్ ఎ మెమొరబుల్ ఫిలిం 100%. అందులో పాటలు కానీ ఆల్ సాంగ్స్ అందులో కూడా మంచి హిట్ సాంగ్స్. అవును. అది సో అన్ఫార్చునేట్ ఇందాక మనం అనుకున్నట్టు హలో బ్రదర్లో యాక్ట్ చేసిన చాలా మంది దూరం అయ్యారు. అలాగే క్షణం క్షణంలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ శ్రీదేవి గారు అనేది టైం అండి. ఎలా సార్, శ్రీదేవి గారే ఫస్ట్ చాయిసా ఆ క్షణం క్షణంకి? ఎలా ఏమన్నా? శ్రీదేవి గారితో సినిమా స్టార్ట్ అయింది. అవునా? అసలు మేము శ్రీదేవి గారితో ఫస్ట్ సినిమా తీద్దాం అన్న తర్వాత మిగతా అన్ని సెట్ అయ్యాయి. ఓకే ఓకే ఓకే. అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కాంబినేషన్ అనుకున్న తర్వాత లేదండి, శ్రీదేవి గారి ఫస్ట్, తర్వాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. అంటే అక్కడ చిన్న ఇదేంటంటే అండి, హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ శ్రీదేవి గారి ఫ్యాన్స్. ఓకే. అందరూ ఆమె ఫ్యాన్సే. ఓకే ఓకే. ఎలా